ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మన ఇష్టదైవాన్ని స్మరించుకుందాం. विष्णु विलासिनि जिष्णुनुते भगवति हेशिति कंठ कुटुंबिनि भूरि कुटुंबिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवन पोषिणि शङ्करतोषिणि कल्मषमोचनि घोररते धनुजनि रोषिणि दुर्मदशोषिणि दुःखनिवारिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. ఏలాంటి చోట నిద్రించకూడదు. అసలు నిద్రించటానికి కూడా మనకి అనేక పద్ధతుల్ని శాస్త్రం నిర్దేశిస్తోంది. ఆ విధంగా నిద్రించటం వలన ప్రశాంతమైనటువంటి నిద్ర పట్టేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇందులో ముఖ్యంగా అందరూ గమనించవలసినటువంటిది, ఎవరు కూడా పడమరకి తలపెట్టి కానీ ఉత్తరానికి తలపెట్టి కానీ నిద్రించకూడదు. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నటువంటి విధంలో మనం దానికి వ్యతిరేక దిశలో పడుకున్నప్పుడు ఏమవుతుంటే మన శరీరంలో ఘర్షణలు జరుగుతాయి. ప్రశాంతమైనటువంటి నిద్ర పట్టేటువంటి అవకాశం ఉండదు. ఇది మనం సైంటిఫిక్గా చెప్పుకునేటువంటిది. మామూలుగా ఆధ్యాత్మికంగా చెప్పినప్పుడు ఏమంటారంటే, ఉత్తరానికి తలపెడితే మనం చూసేటువంటిది, నిద్ర లేవగానే మొట్టమొదటిగా చూసేటువంటిది మనం ఎదురుగా ఉన్నదాన్ని చూస్తాం. ఎదురుగా ఉండేటువంటిది దక్షిణ దిక్కు అవుతుంది. దక్షిణానికి యమధర్మరాజు అధిష్టాన దేవతగా చెప్తాం. అంటే నిద్ర లేవగానే మొట్టమొదటిగా యమదర్శనం చేసుకోవడం మంచిది కాదు. కాబట్టి ఎవరు కూడా ఉత్తరానికి తలపెట్టి పడుకోకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తారు. మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. గణపతికి శివుడు మొదటిగా బాలుణ్ణిగా తయారు చేసిన తర్వాత, పార్వతీదేవి తయారు చేసిన తర్వాతగా గుమ్మానికి కాపలా పెట్టి ఆవిడ స్నానానికి పెడుతుంది. అప్పుడు శిరచ్ఛేదం చేస్తాడు త్రిశూలంతో శివుడు. ఆ తర్వాత పార్వతీదేవి రోధించటం వలన ఉత్తర దిక్కు తల పెట్టినటువంటిది దేనిదైనా తల తీసుకుని రమ్మంటే ఆ శివ కింకరులు వెళ్ళి ఉత్తర దిక్కుగా ఉండేటువంటి ఏనుగు తలను తీసుకొచ్చి గణపతికి అతికిస్తారు. అంటే ఉత్తర దిక్కుగా పడుకున్న దానికి తొందరగా మరణం వస్తుంది అనేటువంటి విషయం మనకి తెలుస్తోంది. అందుకని ఉత్తరానికి ఎవరు కూడా తలపెట్టి పడుకోకూడదు. ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపించే మరొక విషయం ఏమిటంటే, ఎవరు కూడా పడమరకి కూడా తలపెట్టి పడుకోకూడదు. పడమరకి తలపెడితే ఏమవుతుంది, లేవగానే తూర్పు దిక్కు కనిపిస్తుంది. ఈ రోజుల్లో అయితే అందరూ 8 వరకు 9 వరకు నిద్రపోతారు. మనకి సూర్యోదయం అయ్యేసరికి సూర్యుడికి ఎదురుగా కాళ్ళు పెట్టి పడుకోవడం మహాదోషం అని మనకి శాస్త్రం చెప్తారు. అందుకని సూర్యుడికి ఎదురుగా కాళ్ళు పెట్టి కాళ్ళు చాచుకొని పడుకోకూడదు. అంటే దీని అర్థం ఏమిటి, ఎవరు కూడా సైంటిఫిక్గా మనకి రీజన్స్ ఉన్నాయి, ఆధ్యాత్మికంగా కూడా రీజన్స్ ఉన్నాయి. అందుకని ఎవరు కూడా పడమరకి తలపెట్టి కానీ ఉత్తరానికి తలపెట్టి కానీ నిద్రించకూడదు. ఇకపోతే చాలామందికి గ్రామీణ ప్రాంతాల్లో ఒక దురలవాటు ఏమిటంటే, సాయంత్రం పూట చల్లగాలి వస్తోందని, ఎండాకాలం అయితే గాలి లోపల గాలి ఆడటం లేదని చెప్పేసి గడప మీద తలపెట్టుకొని నిద్రపోతూ ఉంటారు. అంటే వాకిలి నుంచి వాళ్ళకి బాగా గాలి వస్తుంది కాబట్టి లోపలికి పడుకుని గడప మీద తలపెట్టి పడుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా గడప మీద తలపెట్టి నిద్రపోకూడదు. అలా నిద్రపోవటం వల్ల ఏమిటంటే, మనకి గడప దగ్గర ఉండేటువంటిది గుమ్మం దగ్గర చతురస్రాకారంలో ఏది ఉన్నా అక్కడ నెగటివ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందిట. అలా నెగటివ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యే దగ్గర ఎప్పుడు కూడా మనం తలపెట్టి పడుకోవడం శ్రేయస్కరం కాదు అని చెప్తారు. మరో విషయం ఏమిటంటే, మనకి దేవతా వృక్షాలు అనేటువంటివి ఉన్నాయి. మర్రి, మేడి, రావి, జువ్వి, తర్వాత నేరేడు, ఇలాంటి చెట్ల చెక్కతో చేసినటువంటి మంచాల మీద నిద్రించకూడదుట.
అది చాలా దోషమని మనకి శాస్త్రం చెప్తోంది. అంతేకాకుండా ఒక్కోసారి విరిగిన వాటికి ఏదైనా వైర్లు కట్టి, తాళ్ళు కట్టి అలాంటి మంచాల మీద పడుకుంటూ ఉంటారు. అలాంటి మంచం మీద పడుకోకూడదు. కాలినటువంటి మంచం కానీ, విరిగినటువంటి మంచం కానీ ఉంటే దాని మీద పడుకోకూడదని మనకి శాస్త్రం చెప్తోంది. ఆ తర్వాత ఎత్తు పల్లాలుగా ఉన్నటువంటి దాని మీద పడుకోకూడదు. ఇలాంటి మంచాల మీద పడుకోవడం వల్ల దోషం, అనారోగ్యం అని చెప్తోంది. ఎందుకంటే అలాంటి మంచం మీద పడుకున్నారనుకోండి, దానివలన స్పాండిలైటిస్ రావడము, ఇంకేదో రావడము, అనేక రకాల నరాలు బిగుసుకుపోవడం అలాంటివి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకని మంచం మీద ఏదైనా ఒకటి మెత్తని దుప్పటి వేసుకుని తల కింద దిండు పెట్టుకుని తప్పనిసరిగా పడుకోవాలిట. అలా స్ట్రైట్గా వెలికిలా పడుకోకూడదు. వెలికిలా పడుకోవడం వల్ల ఏమవుతుందంటే చెడు కలలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నోరు తెరుచుకుని పడుకుంటూ ఉంటారు కొంతమంది, గొరక పెడుతూ పడుకుంటారు కొంతమంది. అని వాళ్ళ శరీర స్థితిని బట్టి ఉండేటువంటి అనారోగ్యం కావచ్చు. కానీ పక్కన ఉన్నవాళ్ళు పక్కకు తిరిగి పడుకోమనాలి. ఎందుకంటే శ్వాసకి వాళ్ళు శ్వాస ఆడకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. నోరు తెరుచుకుని పడుకునే వాళ్ళకి కూడా గుర్తు చేసి పక్కకు తిరిగి నోరు మూసుకుని పడుకోమని చెప్పాలి. లేకుంటే ఏమవుతుంది, మనకు పైనుంచి పడేటువంటివి దోమలు కానీ, ఈగలు కానీ, ఒక్కోసారి కింద ఎక్కడైనా అపరిశుభ్రంగా ఉన్న దగ్గర అయితే మరే పురుగులు కానీ నోట్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని అలాంటి అలవాటు ఉన్నటువంటి వాళ్ళు సన్నటి దుప్పటి ఏదైనా, సన్నటి వస్త్రం ఏదైనా కప్పుకుని పడుకుని అలవాటు చేసుకుంటే ఇలాంటి అనర్థాలకి వాళ్ళు దూరం అవుతారు. ఇకపోతే మనకి శాస్త్రం మరో విషయం కూడా చెప్తోంది. దూలాల కింద పడుకోకూడదని. పూర్వకాలం అయితే దూలాలు ఉండేవి, కానీ ఇప్పుడైతే బీమ్స్ ఉంటూ ఉన్నాయి. ఆ బీమ్ కింద పడుకోకూడదు. తర్వాత ఫ్యాన్లు కానీ ఏదైనా బరువైనటువంటి వస్తువులు తల మీద ఉంటే వాటి కింద పడుకోకూడదు. ఎందుకంటే ఏదైనా అనర్థం జరిగినప్పుడు మీద పడేటువంటి అవకాశం ఉండొచ్చు, ప్రాణాపాయం జరగచ్చు. అందుకని ఇంకోటి ఏంటంటే, నిద్రపోతున్నప్పుడు కూడా అలాంటి బరువైనటువంటి వస్తువుల పైన ఉంటే సరిగ్గా నిద్ర పడదు. వాళ్ళకి కూడా ఆందోళనగా పడుకునేటువంటి అవకాశం, ప్రశాంతంగా నిద్రపోలేరు అని చెప్తారు. అందుకని అలాంటి బరువైనటువంటి వస్తువులు ఏవైనా తలపైన ఉంటే దాని కింద పడుకోకండి. అంతేకాదు ఆరు బయట పడుకోకూడదుట. ఆరు బయట అంటే పైన కప్పు లేనటువంటి ప్రదేశాల్లో నిద్రించకూడదు అని మనకి శాస్త్రం చెప్తోంది. ఎందుకు అంటే అనేక దుష్ట శక్తులు తిరిగేటువంటి అవకాశం ఉంది. తెల్లని వస్త్రాలు కట్టుకుని అలాంటి చోట పడుకోవటం వల్ల అవి అవాహనం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఆరు బయట నిద్రించకూడదు. అంతేకాదు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే గరుడ పక్షి పాముల్ని పట్టుకుని పోతూ ఉంటుంది. గద్దలు ఇలాంటివన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. అలా తిరిగినప్పుడు ఏవైనా కూడా మీద పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకని ఆరు బయట నిద్రపోకూడదు. మనకి పైన ఏదైనా పూర్వకాలం ఏం చేసేవాళ్ళు, ఆరు బయటైనా పందిళ్లల్లో పడుకునేవాళ్ళు. అడ్డంగా ఉంటుంది, దానికి గాలి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పందిళ్లల్లో పడుకునేవాళ్ళు, కానీ ఆరు బయట పడుకోకూడదు. అంతేకాకుండా చెట్ల కింద రాత్రిపూట నిద్రించకూడదు. ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు గమనించవలసినటువంటి విషయం. ఈ ఎండాకాలం వచ్చిందంటే గ్రామీణ ప్రాంతాల్లోనూ లేదా ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు ఆగి ఏదైనా చెట్టు కింద విశ్రమిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా రాత్రిపూట చెట్ల కింద పడుకోకూడదు. రాత్రిపూట చెట్ల కింద పడుకోవడం వల్ల జరిగేటువంటి అనేక అనర్థాలు మనకి కనిపిస్తాయి. ఒకటేమిటంటే పెద్ద పెద్ద వృక్షాలు మాత్రమే మనకి నీడని ఇవ్వగలవు, మంచి గాలిని ఇవ్వగలవు, కింద మనం పడుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. అయితే అలాంటి చెట్ల దగ్గర ఏమవుతుందంటే చెట్ల పైన పక్షులు గుడ్లు పెడుతూ ఉంటాయి. ఆ గుడ్ల కోసం రాత్రిపూట పాములు అక్కడికి చేరేటువంటి అవకాశం ఉంది. పాములు తిరిగే దగ్గర మనం పడుకోకూడదు కదా, పక్షులు తిరిగే దగ్గర కూడా మనం పడుకోకూడదు కదా. అది కూడా అనర్థాలకి హేతువు. అంతేకాకుండా ఏవీ లేకపోయినప్పటికీ కూడా రాత్రిపూట చెట్లు వదిలేటువంటి గాలి కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందిట. పగలేమో ఆక్సిజన్ వదులుతాయిట, రాత్రి ఏమో కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయిట. మనకి ప్రాణవాయువు కావాలి, ఆక్సిజన్ కావాలి, కానీ మనకి కార్బన్ డైఆక్సైడ్ అక్కర్లేదు. అందుకని ఏమవుతుందంటే ఊపిరాడదు, మనకి గాలికి కావలసినటువంటి ఆక్సిజన్ అక్కడ దొరకదు. అందుకని ఆస్తమా ఉన్న వాళ్ళు కానీ, గాలి సరిగ్గా ఆడనటువంటి వాళ్ళు కానీ, గుండె వ్యాధులు వాళ్ళు కానీ, గుండె జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కానీ అక్కడ పడుకున్నారనుకోండి, గాలి ఆడక ఊపిరాడక ప్రాణం పోయేటువంటి పరిస్థితి ఏర్పడటం అవకాశం ఏర్పడుతుంది. అందుకని ఎవరు కూడా రాత్రిపూట చెట్ల కింద నిద్రించకూడదు. ఎప్పుడైనా సరే గర్భాలయాల్లో పడుకోకూడదు. ఇంట్లో కూడా దేవుడి గది అంటూ ఉండి అక్కడ దేవతార్చన ఉండి రోజు పూజలు చేసేటువంటి వాళ్ళు దేవుడి గదిలో కూడా నిద్రించకూడదు. అది కూడా దోషం అని మనకి శాస్త్రం చెప్తోంది. అంటే దీని వెనుక కూడా అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాల వల్ల మనం అక్కడ నిద్రించకూడదు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పరాయి చోట నిద్రించకూడదుట. మనకి తెలియనటువంటి ప్రదేశంలో తెలియనటువంటి వ్యక్తుల మధ్యలో
నిద్రించకూడదు అని మనకి శాస్త్రం చెప్తుంది. ఒకటి నిద్ర పట్టదు, ఇంకొకటి ఏమిటంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితుల అవగాహన మనకి ఉండదు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎట్లాంటి వాళ్ళో తెలియదు, దానివల్ల ప్రమాదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలు తెలియని చోట నిద్రించడం వలన అనేక అనర్థాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి నియమాలన్నీ పాటించడం వలన మనకి ఎన్నో ప్రమాదాల నుంచి మనం రక్షించుకోవచ్చు అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. పడుకునే ముందు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి? ఎక్కడ నిద్రించకూడదు చెప్పుకున్నాం, మరి పడుకోవడానికి ఉండేటువంటి నియమాలు కూడా మనం తెలుసుకోవాలి. అదేమిటి అంటే ఇక్కడ చాలామంది కూడా ఈ నియమాల్ని పాటించరు. మామూలుగా మనకి సామెతలు కూడా చెప్తాయి, నిద్ర సుఖమెరగదు అని. బాగా అలసి సులిసినటువంటి వాడు ఎక్కడైనా అలా కూర్చునైనా నిద్రపోగలుగుతాడు, ఎందుకంటే శ్రమించి ఉన్నాడు కాబట్టి. కానీ మనం నిద్రించడానికి ముందు కొన్ని నియమాన్ని పాటించాలని కూడా, ఎందుకంటే మనకి ఆరోగ్యం బాగుండాలి అంటే మనం కొన్ని నియమాల్ని తప్పనిసరిగా పాటించాలి. వాటిలో ముఖ్యంగా ఏం చెప్తారంటే, ఎవరైనా సరే పడుకునే ముందు మంచినీళ్లు తాగాలి, నీళ్ల చెంబు తల దగ్గర పెట్టుకోవాలిట. ఆ తర్వాత మూత్ర విసర్జన చేసి వచ్చి పడుకోవాలి. ఇది ముఖ్యంగా పిల్లలకి అలవాటు చేయాలి. పెద్దవాళ్ళకి మనం ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు, కానీ పసిపిల్లలకి తప్పనిసరిగా పడుకునే ముందు మూత్ర విసర్జన చేసి వచ్చి పడుకునేటువంటి అలవాటు చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే, కొంతమంది పిల్లలు బెడ్ వెట్టింగ్ చేస్తూ ఉంటారు, రాత్రిపూట బట్టల్లో పోసేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఆపుకోగలిగిన ఆ మూత్ర విసర్జనని ఆపుకోవడం వల్ల చెడు కళలు వచ్చి భయపడుతూ ఉంటారు. అలాంటి అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా పిల్లలకి అలవాటు చేయాలి. ఆ తర్వాత కొన్నిసార్లు జీర్ణం కానటువంటి పదార్థాలు కానీ ఎక్కువగా తినడం వలన కానీ ఏమవుతుంది, రాత్రి దాహం వేస్తూ ఉంటుంది, మగత నిద్రలో ఉంటారు, లేచి బయటకు వెళ్ళి నీళ్లు తాగాలి అనేటువంటి ఆలోచన కూడా లేనటువంటి స్థితిలో ఉంటారు. కానీ శరీరానికి నీళ్ల అవసరం పెరుగుతూ ఉంటుంది. ఎవరైనా కూడా నీళ్లు పక్కన పెట్టుకుని పడుకోవాలి అని మనకి శాస్త్రం చెప్తోంది. తప్పనిసరిగా నీళ్లు తల దగ్గర పెట్టుకుని పడుకోవాలి అని మనకి శాస్త్రం చెప్తోంది. అంతేకాదు, ఓ కర్రని, ఆ తర్వాత లైట్ని కూడా, పూర్వకాలం అయితే చిన్న లాంతరు పెట్టుకునేవాళ్ళు, ఈ రోజుల్లో అయితే ఒక టార్చ్ లైట్ పెట్టుకున్నా సరిపోతుంది. అలా టార్చ్ లైట్ని ఒక కర్రని దగ్గర పెట్టుకోవాలిట. ఎందుకు అలా పెట్టుకోవాలి అంటే, నిద్ర లేవగానే ఒక్కొక్కసారి వృద్ధాప్యంలో కావచ్చు, లేదా అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు కావచ్చు, జ్వరం వచ్చినప్పుడు కావచ్చు, లేవగానే ఒక్కోసారి కళ్ళు తూలుతూ ఉంటాయి, పడిపోతూ ఉంటారు. కొంతమందికి లో బీపీ ఉన్నవాళ్ళు కూడా ఉన్నపళంగా పడిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఆధారంగా ఉండడం కోసం దగ్గరే ఉండేటువంటి కర్ర కావాలి. లేదా మీరు ఒక్కొక్కసారి అనుకోకుండా ఏవైనా పాకుతూ ఉన్నప్పుడు భయమేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు టార్చి వేసి చూసుకుంటే వెంటనే లేచి వెళ్ళి స్విచ్ ఆన్ చేసి లైట్ వేసుకునేంతగా తెలివి మనకు ఉండదు. నిద్రలో ఉంటాం, అధాట్టుగా తెలివి వస్తుంది, ఏదో మీద పాకినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా దొంగ రావచ్చు, లేదా పురుగు పుట్ర ఏదైనా కూడా రావచ్చు. అలాంటివి ఉన్నప్పుడు వెంటనే పక్కనే టార్చి ఉందనుకోండి, అది వేసుకొని చూసుకుంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకి తెలుస్తుంది. అలా కాకుండా ఎవరైనా వచ్చారనుకోండి, మన చేతిలో కర్ర ఉంటే దానితో మనం రక్షణ పొందొచ్చు అని కూడా మనకి శాస్త్రం చెప్తోంది. అందుకని పక్క దగ్గర తప్పనిసరిగా ఒక కర్రని, ఒక లైట్ని, మంచినీళ్ళని తప్పనిసరిగా పెట్టుకోవాలి. అయితే మరొక విషయం కూడా ఉంది. ఆడపిల్లలు కానీ, వయసులో ఉన్నవాళ్ళు కానీ, తెలియని ప్రదేశాల్లో అపరిచయస్తుల దగ్గర, పరిచయం లేనటువంటి వాళ్ళ దగ్గర రాత్రిపూట నిద్రించకూడదు. ఎట్టి పరిస్థితిలో ఇంటికి చేరుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అలాంటి ప్రణాళిక వేసుకోవాలి. ఎదిగిన ఆడపిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి పంపించకూడదు. అన్య ప్రదేశాల్లో తెలియని వ్యక్తుల మధ్యలో నిద్రించడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా సాహసం తల్లిదండ్రులు చేయకూడదు. అలా చేయటం వల్ల వాళ్ళని రక్షించిన వాళ్ళు అవుతారు. లేకపోతే ఈ రోజుల్లో జరిగేటువంటి అనేక అనర్థాలకి గురి అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా శాస్త్రం మరో విషయం కూడా చెప్తుంది. స్త్రీలు కానీ, పురుషులు కానీ ఒక వయస్సు వచ్చిన తర్వాత ఎవరికి వారు వేరుగా పడుకోవాలి తప్ప, ఒకే మంచం మీద వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి వావి వరుసలున్నా కూడా కలిసి నిద్రించకూడదు అని మనం చెప్తాడు. ఎందుకు అంటే, సాధారణంగా మనకి అనేక సంఘటనలు మనం చదువుతూ ఉన్నాం. అందుకని ఎలాంటి అనర్థాలు జరగకుండా ఉండటం కోసం అని చెప్పేసి తప్పనిసరిగా ఎవరి పక్క మీద మాత్రం వాళ్ళే పడుకోవాలి తప్ప
కలిసి పడుకునేటువంటి అవకాశం ఉండకుండా చేసుకోవాలి. అలాంటి జాగ్రత్తలు వహించాలి. ఇవన్నీ పక్కన పెడితే మరొక ముఖ్యమైనటువంటి విషయం పడుకునే ముందు తీసుకునేటువంటి జాగ్రత్తలు. కొంతమంది ఏమిటి, పొద్దునంతా పనిచేసి వస్తారు, బాగా అలిసి నిద్రపోతారు, వాళ్ళ దగ్గర ఏ సమస్య లేదు. మరికొంతమంది ఏమిటంటే మానసిక ఒత్తిడి చాలా ఉంటుంది. వాళ్ళకి వ్యాపారపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ఆలోచనలు చాలా ఉంటాయి. ఉన్నప్పుడు కాసేపు నిద్రపోయి ఆ తర్వాత మెలకు వస్తుంది, ఇక ఆలోచిస్తూ ఉంటారు. తీవ్రమైనటువంటి సమస్యల గురించి తెల్లవార్లు ఆలోచన చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, నిద్ర చాలక, నిద్ర తక్కువయ్యి ఆలోచనల ఒత్తిడి పెరిగి అనారోగ్యానికి గురి అవుతూ ఉంటారు. రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటారు. దానివల్ల గుండె నొప్పి రావడం, బీపీ రావడం, పారాలిటిక్ అటాక్ రావడం, ఇలాంటివన్నీ సంభవిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి, మనం ఆలోచించి ప్రణాళిక తయారు చేసుకోవాలి తప్ప నిత్యము దాని గురించి ఆలోచించి వేదన పడటం వలన ఉపయోగం ఏమీ ఉండదు. ఎంత తీవ్రమైనటువంటి సమస్య అయినా సరే మన వరకు మనం ఏం చేయగలుగుతాం అనే ఒక ప్రణాళిక చేసుకోవాలి. పాజిటివ్గా ఆలోచించాలి. ఆ ప్రణాళిక ప్రకారం మనం ప్రయత్నాలు చేస్తూ ఉండాలి తప్ప మన చేతులు దాటినప్పుడు కొన్ని పరిస్థితుల్ని మనం ఏం చేయలేం కాబట్టి భగవంతుడి మీద భారం వేసేయాలి. కానీ 24 గంటలు ఇలా జరుగుతుందేమో, ఇలా అంటే అలా చేద్దాం, అలా అంటే ఇలా చేద్దాం, అలా ఆలోచిస్తూనే ఉంటారు. చిలవలు పలవలుగా ఆలోచించి భ్రమంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే జరగకూడనివి కూడా జరిగినట్టుగా, జరుగుతాయన్నట్టుగా ఊహ చేసుకుని చింతపడుతూ ఉంటారు కొంతమంది. అందుకని ఎక్కువగా పడుకునే ముందు ఆలోచించకండి. పడుకునే ముందు ప్రశాంతంగా పడుకోవాలి. అందుకని భగవంతుడి నామస్మరణ ఏదైనా సన్నగా మంద్రంగా వినిపిస్తున్నటువంటి చాంటింగ్ మిషన్ ఏదైనా పెట్టుకోవడం, అలాంటి దైవనామం వింటూ ఏ మతస్థులకైనా, ఏ కులాల వాళ్ళకి, ఏ వర్గాల వాళ్ళకైనా వాళ్ళ ఇష్ట దైవం అని ఒకటి ఉంటుంది. ఆ నామస్మరణని, ఆ భజనని, ఆ కీర్తనని పెట్టుకొని అది వింటూ పడుకోవడం. భగవంతుడున్నాడు, నేను చేయగలిగింది ఏమీ లేదు అనేటువంటి మానసిక స్థితిని తెచ్చుకుని ప్రశాంతంగా నిద్రించేటువంటి ప్రయత్నం చేయాలి. దైవనామం చదువుకుంటూ నిద్రపోవాలి. అలా నిద్రపోవటం వలన నిద్రలేమీ లేకుంటే ఎంతో ఆరోగ్యంగా మరో రోజు వాళ్ళు ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. ఆ రోజంతా ఆలోచిస్తూ పడుకున్నారనుకోండి, మరునాడు చేసేటువంటి పనులలో నిద్రలేమి వలన సరిగ్గా ఆలోచన చేయలేక చికాకుతో మరికొన్ని తప్పిదాలు చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. లేదా బీపీ పెరగటమో, లేదా ఏదైనా అనారోగ్యం వచ్చేటువంటి అవకాశమైనా ఏర్పడుతుంది. కొంతమంది పడుకున్నాకనే చాలా తీవ్రంగా సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ నిజానికి ఏ వ్యక్తి అయినా ఎంత తీవ్రమైనటువంటి సమస్య ఉన్నా దాని గురించి మెరిట్స్, డిమెరిట్స్ ఆలోచించాలి. ఇది నేను చేయగలుగుతానా, చేయలేనా, చేస్తే ఏ పద్ధతిలో చేయాలి, దీనికి ప్రణాళిక ఏమిటి, ముందేం చేయాలి, తర్వాత ఏం చేయాలి. చేయి దాటింది, మానవ ప్రయత్నం దాటింది, భగవంతుడిని స్మరించండి, పరిహారం చేసుకోండి. అలాప్పుడేమవుతుంది, ఒక పద్ధతిగా వెళ్ళినప్పుడు ప్రశాంతత ఉంటుంది. దీని సమస్య ఈ రోజుతో కాదు, దీనికి ఇంతకాలం పడుతుంది, దీనికోసం ఈరోజు ఇది చేయాలి, రేపు ఇది చేయాలి అనేటువంటి ప్రణాళిక ఉండాలి. రేపు నేనేం చెయ్యాలి, ఒక ప్రణాళిక వేసుకుని హాయిగా ప్రశాంతంగా భగవంతుని మీద భారం వేసి నిద్రపోండి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రశాంతత చిక్కుతుంది, అనారోగ్యం రాదు. ముఖ్యంగా మన తినే అలవాట్లు, మనం నిద్రించే పద్ధతి, మనం ఆలోచించే వాటి మీదనే సగానికి పైన మనకి రోగాలు వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అందుకని మనని మనం నియంత్రించుకున్నాం అనుకోండి, మనని మనం సరైన దారిలో పెట్టుకున్నాం అనుకోండి, సగం మనకి రోగాలు తగ్గినట్టే. అందుకని ఆరోగ్యంగా ఉండాలి అంటే మనస్సు ప్రశాంతంగా పెట్టుకోవాలి. కొన్ని ఆరోగ్యానికి సంబంధించినటువంటి సూత్రాల్ని పాటించాలి. ముఖ్యంగా వృద్ధులు కానీ, బాలలు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ పడుకునేప్పుడు 1 గంట ముందుగా గోరువెచ్చని ఆవు పాలను తాగితే ప్రశాంతమైనటువంటి నిద్ర పడుతుంది. అంతేకాదు, పడుకునే వాళ్ళకి ఎవరికైనా బీపీ సమస్య వలన కానీ, లేదా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు కానీ దైవనామం చేసుకోవడం వల్ల కూడా ప్రశాంతమైనటువంటి నిద్ర పడుతుంది. ఇవాల్టి మంత్రం శివాయ నమః. ఎవరైనా పడుకునే ముందు ఈశ్వరుణ్ణి తలుచుకుంటే ప్రశాంతమైనటువంటి నిద్ర పడుతుందట. ఎప్పుడు కూడా పడక మీద పడుకోగానే ఈశ్వరనామాన్ని తలుచుకోవాలి, ఈశ్వరుని తలుచుకోవాలి. శివుణ్ణి ఎవరు తలుచుకుంటారో వాళ్ళకి ప్రశాంతమైనటువంటి నిద్ర పడుతుందని మనకి శాస్త్రం చెప్తోంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా పడుకోగానే ఈశ్వరనామాన్ని జపిస్తూ ఈశ్వరుని తలుచుకుంటే హాయిగా ప్రశాంతమైనటువంటి నిద్రపోయేటువంటి అవకాశం చిక్కుతుంది.
అర్చనలో కొన్ని భక్తి గీతాలు. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీంకార దీపా దాసాంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. శ్రీంకార వర్ణ శ్రీ ఆంజనేయ శ్రీంకార వేద్య కరుణించవయ్య. దాసాంజనేయ శ్రీ ఆంజనేయ దాసాంజనేయ శ్రీ ఆంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. మహిత శక్తి నీ దివ్య కీర్తి నే పొగడ తరమా రవి తేజ హనుమా. నీ మహిత శక్తి నీ దివ్య కీర్తి నే పొగడ తరమా రవి తేజ హనుమా. నీ సుగుణగానామృతమాన మనస నీ చరణ సేవా మా కొసగు హనుమా. నీ సుగుణగానామృతమాన మనస నీ చరణ సేవా మా కొసగు హనుమా. దాసాంజనేయ శ్రీ ఆంజనేయ దాసాంజనేయ శ్రీ ఆంజనేయ. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం, కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబర్ 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ctelugu@gmail.com. తిరిగి రేపటి గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.